జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పార్వతీ పరమేశ్వర్లు 1000 సంవత్సరాలు పరిశ్రంగన సౌఖ్యాది ఆనందాలతో సుఖంగా సంతోషంగా ఉన్నారు. భూభారం వహించి దిగ్భజాలు గడగడలాడుతూ ఉన్నారు. ఉత్తర ఈతల అంతా కూడా ఉయ్యాలలా ఊగిపోతూ ఉంది. గాలి అల్లాడలేదు. ముల్లోకవాసులు ఈ ముప్పు భరించజాలమని పరుగున పరమేశ్వరి దగ్గరికి వెళ్ళాలి అని రమారమణుని చరణాలపై పడి శరణ వేడుకున్నారు. మాధవుడు చతురానందం వెంట తీసుకొని కైలాస పర్వతం దగ్గరికి నందీశ్వరుడితో ఇలా అంటున్నారు. పరమేశ్వరుడితో మాకు అత్యవసర కార్యం ఉన్నది, లోపలికి శివుని సందర్శించాలి అని నందీశ్వరుడితోనే శ్రీనాథుడు శివపార్వతులు శయన మందిరంలో అనేక శయ్యాగతులే ఉన్నారు. వారిని దగ్గరికి వెళ్ళడానికి మిమ్మల్ని పంపించడానికి ఎలాగా అని చెప్పి సవినయంగా చెప్పాడు. ఇంకా శ్రీ మహావిష్ణువు చేయనది లేక బ్రహ్మాది దేవతలతో వారి వెంట వచ్చిన మునులతోనే ఒక ఉపాయం సూచించారు. మనం ఇప్పుడు శివుని చూడకూడదు. శయన మందిరాన ఉన్న శంకరుని బయటికి రాకున్నా లోకంకి ఉపద్రవం వాటిల్లుద్ది. గోరు చుట్టుపై రాకట్టుపోట్లా ఉన్నది. తారకాసురుడు ఈ బాధలు పడలేకపోతున్నాం. మన దేవతలందరూ కూడా మనం ఇప్పుడు ఒక పార్థివలింగాన్ని స్థాపించి శివుని పూజించాలి. శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించి విధానం అంతా కూడా పూజా విధానం అంతా చేద్దాం. ఆ పార్థివలింగానికి రుద్రాభిషేకం చేసి బిల్వదళాల చేత తుమ్మి పువ్వుల చేత శివ సహస్రనామాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు చేసి ఆనంద నీరాజన సమర్పించిన శంకరుడు మనకి ప్రత్యక్షం అవుతాడు. ఈశ్వర సందర్శనానంతరం మనం యథావిధిగా శాంతించబడతాము అని అంటున్నారు. అంటే ఈ పార్థివలింగానికి ఈ రుద్రాభిషేకము, బిలవాలు, తుమ్మి పూలు ఇలా చేయడం, సహస్రనామాలు చేయడం వల్ల దేవతలకే శివుడు ప్రత్యక్షం అవుతాడు. అంటే మనకు కూడా అలాగే ప్రత్యక్షం అవుతారు. అంత ఆయన అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి విధి విధానం మనకి తెలియచేశారు ఈ చతుర్దశ్వాసంలోని. ఇక 33 కోట్ల దేవతలు దేవమునులు పార్థివలింగాన్ని నిర్మించి తమ అరచేతులందు లింగాన్ని ఉంచుకొని ప్రాణప్రతిష్ఠ చేస్తారు. రుద్రాధ్యాయ సూక్తాలతో అభిషేకాలు చేసి శివ సహస్రనామాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు వసిగి మంగళహారతులు ఒకే ముక్తకంఠంతో నమః పార్వతీపతయ హర మహాదేవ శంభో శంకర పాహిమాం అని అందరూ పలుకుతారు. భక్తుల ప్రార్థనలకే కైలాస గుహలు మారుమోగుతాయి. వారి నుతులకి భక్త శంకరుడైన శంకరుడు వీణులు అటు వచ్చి ఆయన చూస్తారన్నమాట. ఆనందాతిశయంగా ఆయన పార్వతీదేవిని విడనాడి భక్తుల నోల శివుడు నిలిచి దేవతల వందనాలు అందుకొని వారిని అందరినీ చూసి మీరు వచ్చిన పని ఏంటని ప్రశ్నిస్తాడు. దీనబంధువు ఆశ్రితవత్సల శంకర, తారకాసురుని బాధలు మాకు నానాటికి మిక్కుటం అవుతున్నాయి. మీ వీర్యం నుంచి ఉదయించిన కుమారుడు వలన గాని ఆ రాక్షసుడు చావడు. తారకుడు వధింపబడినా గాని లోకం శాంతి నొందదు. వేడుకొని శివుని తన వీర్యాన్ని అగ్నిగుండంన వదులుతాడు. పార్వతీదేవిలో నుంచి వచ్చి దేవతల ప్రార్థనలు మన్నించి శివుని వీర్యం అగ్నిగుండంన వదులుటకు చూసి, దేవతలారా, మీరు అందరించిన ఈ యశద్వర్తన ఫలితం నా గర్భవాసంన సుతుడు ఉదయించుటకు ప్రతిబంధకమైనది. కావున మీరును మీ భార్యలందు సంతానం పొందకుండుగాక అని శపిస్తుంది. పార్వతీదేవి కోపం చల్లారలేదు. ఇంకా శివుడు ఆవిడని సృష్టి క్రమంలో ప్రథమ వీర్య ఆమెకు
చెందకపోవడం వలన, ఆమెకు ప్రథమ వీర్యం చెందకపోవడం వలన గల కారణం వివరించదని శాంతింపజేస్తాడు. అంటే శివపార్వతుల కలయిక వల్ల వచ్చిన ఇది ఆవిడ ఆస్వాదించలేకపోవడం, ఆవిడ బాధపడుతున్నారు. కానీ ఎందుకు ఆస్వాదించకుండా చేశానో శివుడు తెలియజేస్తున్నారు పార్వతీదేవికి. శాంతించిన పిదప ఆమె శివుడిని మరలా శయన మందిరంలోకి చేరుతారు. శివుడు వీర్యాన్ని అగ్నిదేవుడు భరించుటకు దుస్సాహసంగా, అగ్నిదేవుడే భరించలేనంత పరిమాణంలో ఉంది. అలాంటిది పార్వతీదేవి ఎలా భరించగలదు? హుతాసనుడు ఆ వేడిమి భరింపజాలడు అని శంకరుడిని ప్రార్థింపగా, శంకరుడు జాతవేదస, నా వీర్యం ఒకనొక కారణంన ఒక యువతి గర్భాన చెరుసులెమ్ము, దీనికై నీవు విచారించవలసిన పని లేదు. అగ్నిదేవుని మనస్సు శాంతింపబడింది. అగ్నిదేవుడు మునికాంతలను మోహించడం. ఈశ్వరుడు అభయ ప్రధానం ఒసగిన పిమ్మట అగ్నిదేవుడు ఇల్లు చేరుకుంటాడు. శివుని వీర్యం భరించజాలక ఆ సర్వభక్షకుడు తహతహలాడుతూ ఉన్నాడు. దేవతలను తృప్తి పొందుటకై సప్తఋషులు హోమంలో వనరించారు. పత్ని సమేతులై ఉన్న సప్తఋషులు పూర్ణాహుతులను స్వీకరించే సమయంన అగ్ని సప్తజేహలు రగులుకొని వారి భార్యల వంక సాభిలాషగా చూశాడు. మునికాంతల అందు చందనములను చూసి అగ్నిదేవుడు మోహపరవశుడై కామ వికారము అంది కనబడ్డాడు. అగ్నిదేవునికి సహజంగాను వేడిమితో శివుడు వీర్యోష్టము భరింపరాందై ఆవేదన కల్పించుచుండెను. ఇది చాలదన్నట్టు మునికాంతల అందలి మోహావేశము విరహాగ్నిగా పరిణమించి అగ్నిదేవుని చిటపటలాడుతూ ఉన్నారు. అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి ఆమె తన భర్త పరిస్థితిని పరిశీలించి జాలి పొంది, స్వాహాదేవి ఒక్కొక్కసారి మునికాంత రూపం ధరించి వచ్చి మోహనాకార పూర్ణాహుతి సమయాన 16 వన్నెల పసిడికాంతులేని నీమేని సొవగా చూసి రూపలావణ్యాలను చూసిన దగ్గర నుంచి నా మనసు అధీనంలో లేదు. చక్కెర విలుకాని బారికి చిక్కిన నన్ను మక్కువ మేర అక్కున చేర్చి చెక్కిలి ముద్దాడి ముచ్చటించవా. నా ఈ శరీరానికి అంకితమైనది నీ చిత్తము, నా భాగ్యము మరేమీ లేవు అని నవ్వులు అణచుకుంటూ సిగ్గును అభినయిస్తూ వీతిహోత్రుని వంక క్రీగంటగా చూస్తూ ఉంది. వెదగబోయిన తెగ కాలికి తగులుకున్నదా అన్నట్టుగా అగ్నిహోత్రుడు ఆ దృష్టం అంతా పండినది దిక్పాలకుడు బిగికౌట చేర్చుకున్నాడు. నీ కౌగిలి సుఖమున మయమరిచి కరిగిపోవుటకు నా వలనే నీ స్నేహితురాండ్రు వీళ్ళూర్చున్నవారు వరుసగా వారు ఒక్కొక్కరుగా నీ వద్దకు తెంచెదరని ఆమె పలికి అగ్నిహోత్రుడు లెస్స అని ఆనందించాడు. ఆమె స్వాహాదేవి అని అగ్నిహోత్రుడికి తెలియదు. స్వాహాదేవి ఇలా పర్యాయములు వేరువేరుగా మునికాంతల రూపం ధరించి అగ్నిదేవుడిని రతిసుఖంలో సంతృప్తి పొందేలా చేసింది. ఆమె వశిష్ఠ మహర్షి భార్య అయిన అరుంధతి రూపంను దాల్చింది. అగ్నిహోత్రుని కోరిక కొనసాగింది. స్వాహాదేవి 6 పర్యాయాలు వేరువేరుగా మునిపత్నుల రూపాలు దాల్చి జాతవేదసుని ఈశ్వరుని వీర్యము 6 రూపములుగా స్వాహాదేవి అందు ఇమిడింది. స్వాహాదేవి అందు శివుని వీర్యము చేరుట చేత ఆమె అలమటించి వేదను భరించజాలక ఆ వీర్యాన్ని కైలాసమందు ఒక శిఖరం నందు వదిలి వచ్చి యథాతథగా భర్తతో కూడి సుఖించింది. కైలాస శిఖరం ఆ వీర్యము భరించజాలలేదు. ఎట్టకేలకు ఆ వీర్యం గాలి వీవనచే కదిలి వచ్చి ఆకాశగంగా ఎందు చేరింది. మందాకిని నా వీర్యోష్ణమును సహింపజాలక ప్రవాహ రూపంన 6 పాయలుగా చీలింది.
నదీ తీరమున గల రెల్లు దుబ్బ ఎందు పడవేసింది. అట్లే కొంతకాలం శివుని వీర్యము రెల్లు దుబ్బ అందు ఉంది. శరమున రెల్లుగడ్డి నందు కుమారస్వామి జన్మించాడు. ఆయన శర జన్ముడని అంటారు. షణ్ముఖాతురుడు మార్గశిర మాసమున శుద్ధ షష్ఠీ తిథి యందు ధనిష్ట నక్షత్రం తెల్లవారుజామున వృశ్చిక లగ్నం నందు రెల్లు దెబ్బయందు శివుని వీర్యము పరిపక్వం చెందింది. అరుణకిరణ కాంతులతో విరాజిల్లి తేజోరూపం నుండి బాలుడు జన్మించాడు. ఆ బాలుడు 6 ముఖాలు 12 చేతులతో జన్మించాడు. రత్న కిరీటాలు శిరములందు వేలాడుతూ దివ్య శస్త్రాస్త్రాలు 12 చేతుల నందు అలంకరించుకొని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఆయుర్వేదం ప్రణవనాదాలు 6 ముఖాలను అర్చిస్తూ ఉన్నాడు. ఆ పసిబాలిన శరీరం వజ్ర సన్నిభమైంది. శౌర్య ప్రతాపాలకు ఆటపట్టయి అలరారుతూ ఉంది. కుమారస్వామి జన్మించినంతనే పుష్పవృష్టి కురిసింది. దేవతలు విజయదుందుబులు మ్రోగించారు. అమరలోకము అప్సరసులు ఆటలు ఆడారు. గంధర్వులు పాటలు పాడారు. దేవమునులు వేదమంత్రాలు పఠించారు. కుమారస్వామి జననం అయిన పిదప మునిపత్నులు 6 అగ్నిహోత్రుని రహస్యముగా కూడినారని లోకాపవాదం బయలుదేరింది. కర్ణాకర్ణిగా మునులకు ఆ విషయాలు తెలిసి తమ భార్యల ఇంట ఉండుటకు అనుమతించక బయటికి పంపించేయాలని చెప్పి గద్దించారు. మునిపత్నులు తామే పాపం ఎరగమని చెప్పి కర్మసాక్షిగా అయిన సూర్యభగవానుడు సరసాక్షి అయిన భగవంతుడి యందు సాక్ష్యం ఉన్నాడు, ప్రమాణపూర్వకంగా మేమే పాపం ఎరగమని చెప్పి అంటారు. స్వాహాదేవి మునికాంతలు నిరపరాధులు అని నిర్ణయంగా తెలియజేసింది. లోకం కోడే కూసి మనము వీరు కూడా నిరపరాధులని ఎంచి మునికాంతలు తప్పు చేశారని చెప్పి మునీశ్వరులు వెంట ఉండ తగదు అని చెప్పేసి నిజము నిలకడ మీద తెలుస్తుంది, అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పి మునికాంతలు బయటకు వెళ్ళిపోతారు. మునికాంతలు తమ ఇంట్లో వదిలి గంగా తీరానికి వెళ్తారు. రెల్లిగడ్డి అందున్న బాలుని చూసి ఎవడే తేజమూర్తి అని ముక్కుపై వేళ్ళు వేసుకొని చూస్తూ కనులారా చూసి ఆనందించి ఆశ్చర్యంతో మునికాంతల స్థానాల నుంచి స్తన్యము స్రవించింది. ఏంటి వింత, ఈ శిశువుని చూసిన వెంటనే పాలిండ్లు చేపునకు వచ్చి చనుబాలే భరితం అయిపోతున్నాయి అని చెప్పి షణ్ముఖుని వారు 6 కూడా చేతులు ఎందుకు తీసుకొని మాతృభావంతో ముద్దు పెట్టుకొని 6 ముఖాలు వేలిపోయిన మునికాంతులు స్తన్యాలు కుడిపి గుట్టగుట్ట కడుపార త్రాగి తృప్తి చెందుతాడు. ఇక మునికాంతల కుమారస్వామి చూసి, నాయన అగ్నిహోత్రుని కూడి నిన్ను మేము కన్నామని మా పతులు మమ్మల్ని ఇంట్ల నుంచి తరిమేశారు. నిరపరాధులమై మేము నిష్కారణంగా నిందల పాలయ్యాము. మా ఆర్తి నీవు తీర్చి మా అపకీర్తి తొలగించవలేను అని దీనంగా పలుకుతారు. కుమారస్వామి చిరునవ్వు భగంతో చిందులాడి, తల్లులారా, నేను మీ కుమారుడును, మీరు నా తల్లులు. తల్లులను సంరక్షించే భారము తనయుడు కదా. మీరు నాకు ఈ విషయం వేరుగా తెలపవలేనా? మీరు నా చెంతనే ఉండండి. మీకెట్టి అపవాదులు కలగబాబు. మీకెట్టి ఇడుములు లేకుండా కాపాడే భారం నాది అని మేఘ గంభీర స్వరంతో పలుకుతాడు. కుమారస్వామి ఊరడింపు మాటలకి మునికాంతలు సంతోషించి ఎత్తి ముద్దాడతారు. దేవగణాలతో కూడిన కుమారస్వామి ఉన్న ప్రదేశం నాకు బ్రహ్మదేవుడు విచ్చేసి బ్రహ్మదేవుడు కుమారస్వామిని చూసి బ్రహ్మానంద భరితుడు అవుతాడు. దేవతలు ఆనందం నాకు అవధులు లేవు. చతుర్ముఖుడు షణ్ముఖునకు పౌరోహిత్యం వహించి జాతకర్మ చేసి స్కందుడని నామకరణం చేస్తారు. 6 మునిపత్నులు షట్కృత్తికలు పాలిచ్చి నా తల్లులు అవడం వల్ల కుమారునికి కార్తికేయుడని షణ్మాతృడు అని చెప్పి వ్యవహరిస్తారు. సుబ్రహ్మణ్య షడానన స్తోత్రం అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్ర మహామంత్రస్య
అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ చంద సుబ్రహ్మణ్యో దేవత మమేస్తి సిద్ధ్యర్థే జపే వినియోగ. ధ్యానం. షట్వక్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం శక్తిం వజ్రమసిం త్రిశూల అభయం కేటం ధనుశ్చక్రకం పాశం కుక్కుట అంకుశం చ వరదం హస్తైర్దదానం సదా ధ్యాయే ఈప్సిత సిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం. ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ అగ్నిగర్భ తృతీయస్తు బాహులేయ చతుర్థకః గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠ శరవణోద్భవః సప్తమః కార్తికేయశ్చ కుమార చాష్టమ సదా నవమం షణ్ముఖః ప్రోక్త స్తారకారీ స్మృతో దశ ఏకాదశశ్చ సేనానీర్ గుహో ద్వాదశ ఏవ చ త్రయోదశో బ్రహ్మచారి శివతేజ చతుర్దశః క్రౌంచధారి పంచదశః షోడశ శిఖివాహనః షోడశే తాని నామాని జపేద్భక్తి సంయుతః. బృహస్పతి సమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణ సమః కన్యార్థీ లభతే కన్యా జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే యద్య ప్రార్థయతే మర్త్యస్తత్సర్వం లభతే ధ్రువం. ఇది శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం. ఈ షోడశనామ స్తోత్రం చదవడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది, విద్యార్థులకి ధనార్థులకి ధనము, అలాగే ఫలశ్రుతి మాట ఇది ఇందులో మనకి తెలియజేశారు. కుమారస్వామికి దేవసేన సైన్యాధిపత్యం గురించి విందాము. కుమారస్వామి ప్రతాపాగ్నికి ప్రతిక్షణము అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. సింహం జూలి పట్టుకుని లాగడం, పులిమీసాలు లాగడం, క్రూర జంతువుల గర్జనలు, గాండ్రింపులు, ఆ పసిపాపని వినోద క్రీడలు, తప్పటడుగులు వేయడం, నడక నేర్చుకోవడం, శివధనుసు ఎడమ చేతితో ఎత్తి పట్టుకొని నారి సంధించి నొక్కి ఒక్క బాణం విరిచి వెండికొండ అందొక శిఖరాన్ని నేలకు పడగొట్టాడు. ఇంకొక బాణాన్ని వదిలి దగ్గర ఉన్న క్రౌంచ పర్వతాన్ని ఖండిస్తాడు. మహోన్నతమైన క్రౌంచ పర్వతం బద్దలైనప్పుడు దశ దిశలా దద్దరిల్లింది. అంతరాళమంతా కూడా భీకర ధ్వనులతో ఆవరించింది. సముద్రాలన్నీ కూడా ఏకమైపోయినాయి. భూమి అల్లల్లాడింది. క్రౌంచ పర్వతాన్ని నివసించే రాక్షస సమూహం కుమారస్వామిపై యుద్ధానికి తలపడతారు. విలువిద్యలు అభ్యసించే కాలాన శరప్రయోగం నైపుణ్యము రక్కసి మోకల్ని నేల కూలుస్తాడు. క్రౌంచ పర్వతం ముక్కలుగా తెగిపడిందని దానవులు దేహాలు తెగి రక్తాలు కాలులే పారుతూ ఉంటే దేవతలు చూసి విస్మయం పొందుతారు. శివకుమారుని దర్పంను అమృతానందం వసలే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి విన్నవిస్తారు. దేవేంద్రుడు ముందు వెనక ఆలోచించకుండా యుక్తాయుక్తంలో వదిలిపెట్టి కుమారస్వామిపై వజ్రాయుధాన్ని వదులుతాడు. వజ్రాయుధము కుమారస్వామి ఎదపై తాకి మొక్కబోయి మొద్దుబారి మగువుని చెంత చేరి దాని తాకిడికి కుమారస్వామి రొమ్ముపై రక్తం కారుతుంది. వక్షస్థలం నుంచి వెలువడిన రక్తం నుంచి విశాఖుడు, పార్శ్వుడు నుంచి శాకుడు, నైగమాక్యుడు పుడతారు. వారి ముగ్గురు బలశౌరి పరాక్రమాలను వారికి వారే సాటి. ముగ్గురును రివ్వును బయలుదేరి ఇంద్రుని పట్టుకొని వచ్చి కుమారస్వామి సన్నిధికి చేర్చుతారు. కుమారస్వామిని శరణు వేడి క్షమాభిక్షను కోరుడు కన్నా శచీపతికి ఇంకా గత్యంతరం లేకపోతుంది. శరణు వేడిన శతముఖుణ్ణి శరణభవుడు క్షమిస్తాడు. ఇంద్రుడు స్వర్గానికి వెళ్తాడు. కుమారస్వామి గంగా తీరానికి వెళ్తాడు. స్కందుని వీరోచిత కృత్యాలకి మునికాంతలు మిక్కిలి ఆశ్చర్యం పొంది ఎత్తుకొని ముద్దాడి పాలిచ్చి సేద తీరుస్తారు. కేళీ మందిరంన సుఖములు నందున్న శంకరుడు పొందుతున్న శంకరుడు పార్వతీదేవికి 21 గణపతులు మాతృమూర్తి వయ్యదమని వరమొసంగి
ఆ 21 గణపతులు ఎవరనగా లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి, చింతామణి గణపతి, ఏకదంత గణపతి, వజ్రతుండ గణపతి, లక్ష్మీప్రద గణపతి, నింబ గణపతి, లంబోదర గణపతి, రుణమోచక గణపతి, శుక్ల గణపతి, ధూమ్ర గణపతి, కృష్ణ గణపతి, రక్తవర్ణ గణపతి, సువర్ణ గణపతి, విఘ్న గణపతి, నిర్విఘ్న గణపతి, వికట గణపతి, బాలచంద్ర గణపతి, సర్వాంబర గణపతి, గణాధిపతి, భద్ర గణపతి. ఈశ్వరుడు వరంకి పార్వతీదేవి సంతోషించి తొలి వీర్యమున అగ్నిగుండమున వదలటకు హేతువేమి అని పార్వతీ శివుని అడుగుతుంది. పార్వతీదేవి జగన్మాత అవిటిచే ఆమె గర్భకోశం నందు 14 లోకములు ఉండి నిబిడీకృతమై ఉన్నందువలన ప్రథమ వీర్యము గర్భకోశం నందు ఉన్న లోకములు దహించుకుపోతాయి అని తలుస్తాడు శివుడు. క్షేమంగా ఉండాలని చెప్పి మదిలో తలంచి శివుడు వీర్యాన్ని అగ్నిగుండములందు వేశానని సమాధానం చెప్తాడు. పార్వతీదేవి ఇంక సమాధాన పడుతుంది. తదుపరి గౌరీ శంకర్లు సైన్య మందిరానికి వదిలి కొలువుకోవటానికి వెళ్తారు. కైలాస పర్వతాన శిఖరాన పార్వతీ పరమేశ్వర్లు నవరత్నమయమయ సింహాసనమును అలంకరించి ఉండగా రుద్ర గణపతులు, వీరభద్ర గణములు, దేవీ గణములు బారులు తీరి భక్తి పారస్యం నిలబడి నిమిలీకృత నేత్రాలయ చేతులతో జోడించి ఉన్నారు. నందీశ్వరుడు శివుని ఆజ్ఞ వనరించి బంగారు బెత్తాన్ని చేతితో పట్టుకొని పార్వతీ పరమేశ్వరుల సన్నిధికి వస్తాడు. శివుడు నందీశ్వరుడు వంక చూసి, నందీశ్వర, నీవు వేగంగా వెళ్ళి బ్రహ్మ విష్ణు ఇంద్రాదులను వెంట పెట్టుకొని రమ్ము అని ఆజ్ఞాపిస్తాడు. నందీశ్వరుడు శివుని ఆజ్ఞను శిరసాహిస్తాడు. బ్రహ్మ విష్ణువులు ఇంద్రాదులు సపరివారంగా కైలాసానికి వస్తారు. వచ్చిన వారిని సగౌరవంగా సత్కరించి ఉచితాసనాలకు నియమించి తర్వాత శంకరుడు నందీశ్వరుని చూసి గంగా తీరాన ఉన్న కుమారస్వామిని తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. నందీశ్వరుడు ప్రమదగణ పరివృతుడే దివ్య విమానాన్ని ఎక్కి గంగా తీరాన ఉన్న కుమారస్వామిని కైలాస శిఖరానికి ఆహ్వానించి పార్వతీ పరమేశ్వరుల చెంత చేస్తాడు. గౌరీ శంకర్లు కుమారస్వామిని చూసి ఎత్తి ముద్దాడి తమ చెంత కూర్చుండబెట్టుకుని ఉన్నారు. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల కడకు వచ్చి, ఆది దంపతులారా, ఈ కుమారస్వామి మార్గశీర్ష మాసాన శుద్ధ షష్ఠి నాడు జన్మించి మరుదినమే సింహ శార్దూలాది క్రూర మృగాలను దగ్గర ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. 3వ దినాన క్రౌంచ పర్వతాన్ని భేదించాడు. 4వ దినాన రాక్షస సంహారం చేశాడు. 5వ దినాన దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బను సరకు చేయకుండా రేపటి దినాన ఏకాదశి, రేపే దేవసేన అను కన్యకను గూర్చి వివాహం సలుపుట అత్యంత స్వభావంగా ఉంటుంది అని వివరంగా చెప్తాడు. కుమారస్వామి దేవసేనను పెండ్లి ఆడటం. కుమారస్వామికి ఉపనయనం వటువుగా చేసి పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మదేవుని పురోహితునిగా ఏర్పాటు చేసి విధి విధానం విధాత కుమారస్వామికి పంచశిఖలను పెట్టి మౌంజి యజ్ఞోపవీతాల ధారణ వందరింపచేసి పరమశివుడు కుమారునికి బ్రహ్మోపదేశాలు అందరిస్తాడు. ఏకాదశి దినాన ఒక శుభముహూర్తాన దేవసేనకు కుమారస్వామికి వివాహం చేస్తారు. నూతన వధువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు దేవమునులు ఆశీర్వదిస్తారు. త్రిమూర్తులు అమోఘంగా వరములు కుమారస్వామికి ప్రసాదిస్తారు. కైలాస పర్వతం అంతయు అత్యంత వైభవంగా మిక్కిలి ఆనందంగా ఉన్న సమయాన లోకాధిపతి అగు దేవేంద్రుడు సదస్సుల సమక్షాన పార్వతీ పరమేశ్వరుని ఉద్దేశించి, ఎల్ల జగముల ఏలు తల్లిదండ్రులారా, ఈనాటితో మా కష్టాలు గట్టెక్కినవి. రాక్షసులు వేళల దేవతలపై కయ్యానికి కాలు దూగుతూ ఉన్నారు. వారికి పుట్టిన బుద్ధి వారికి బుద్ధి చెప్పి ప్రాయచిత్తం విధించిన నాయకత్వంకు కుమారస్వామియే కడుంగడు సమర్థుడు. కావున దేవసేన అధ్యక్షంగా మేమెల్లరము ఏకగ్రీవంగా కుమారస్వామిని ఎన్నుకుంటున్నాము అని పలికి దేవతలు ఎల్లరికూ సంతోషపూర్వకంగా హర్షధ్వానాలు
ఓనరుస్తారు. పార్వతీ పరమేశ్వర్లు ఆమోదిస్తారు. బ్రహ్మ విష్ణు షణ్ముఖుని దేవసేనాపతిగా అభిషేకించడానికి కావలసిన వస్తు సముదాయం తెప్పిస్తారు. పురోహితుడు వచ్చి బృహస్పతి అభిజిత్ లగ్నాన అంటే మధ్యాహ్నం 12 గంటలకి ప్రతిరోజు కూడా అభిజిత్ లగ్నం ఉంటుందన్నమాట. అందుకే సీతారాములకి కూడా అభిజిత్ లగ్నం అంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే కళ్యాణాలు భద్రాచలంలో చేయడం జరుగుతుంది. తెప్పించి అప్పుడు అభిజిత్ లగ్నం అంటే మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటుంది. అది అభిజిత్ నక్షత్రం అనే అంటారు. అది చాలా విశేషమైన నక్షత్రం. ప్రతిరోజు కూడా ఆ 12 గంటల టైంలో అభిజిత్ లగ్నం అన్న టైంలోనే ఆ నక్షత్రం ఉంటుందన్నమాట. పురోహితుడగు బృహస్పతి అభిజిత్ లగ్నాన దేవసేన కుమారస్వాములను రత్న సింహాసనంపై కూర్చోబెట్టుకొని సేనాపతిగా పట్టం కడతారు. ఈశ్వరుడు కుమారస్వామితో కుమార దేవగణాలకి సైన్యాధిపతివై నేతవై సంగ్రామాలని సంభవింపినప్పుడు పోరాడి విజయం సాధించవలేను. నా కోరిక దేవతలకు రాక్షసుల పీడ నీ శౌర్య ప్రతాపంలో తొలగింపజేయము. 3 లోకంలో ఎందున్న వారికి దుర్మార్గుల వలన ఎట్టి ఆపద సంభవించకుండా కాపాడవలసిన భారం నీది. దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించు. ముల్లోకవాసులను పూజలు అందుకొని వారికి శుభములు ప్రార్థింపచేయము. యజ్ఞయాగాది క్రతువులు అంతరాయం కలగకుండా కల్పించు వారులకు నువ్వు అంతరాయం కలిగించే వారిని అంతమొందించు. గో బ్రాహ్మణ సర్వదా కాపాడుము. తారకాసుర వరగరమును విర్రవీగుచున్నాడు. రుద్రగణములను వీరభద్ర గణములను దేవసైన్యంను వెంట పెట్టుకొని శోణితపురంను ముట్టడించి విజయంను సాధించి దేవతల భద్రతను కాపాడి శాంతిని ప్రసాదించు అని ఆదేశిస్తారు. పార్వతీదేవి కుమార దేవీ గణములను నీకు చేదోడు వాదోడుగా నీ అధీనాన మొదరించి ఉన్నాను. వీరు రాక్షసులకు కుత్తికలను ఖండించి రక్తపానం అనరించి మాంసభక్షణ అనర్చి సమర్థులు అని పలికింది ఆవిడ. 33 కోట్ల దేవతలు అనేక అస్త్రశస్త్రాలు కుమారస్వామికి ఇస్తారు, ఆశీర్వదిస్తారు. కుమారస్వామి పెద్దలకు నమస్కరించి నేడే శోణితపురంపై దండయాత్ర సలుపుదును అని ప్రకటిస్తాడు. సభాసదులు బాగుబాగానే కర్రతాళ ధ్వనులు మోగిస్తారు. తారకునికి కుమారస్వామి జననం, వివాహం, సైన్యాధిపత్యం మొన్నగ విషయాలన్నీ గూఢచారుల వల్ల తెలుస్తాయి. నేడు రేపు శోణితంపై దేవతల దండయాత్ర సముద్రం అని తెలిసిన విశేషం శివుడు ఆరాధించడం మొదలు పెడతాడు. కుమారస్వామి సైన్యం వెంట పెట్టుకొని శోణితపురాన్ని ముట్టడిస్తాడు. రణబేరీలు మ్రోగించి బేరీనాదాలకి దిక్కులు పిక్కటిల్లుతూ ఉంటాయి. రాక్షసుల గుండెలు అవిసిపోతూ ఉంటాయి. దేవదానవుల యుద్ధం మిగతాది తర్వాయి భాగంలో విందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమః శివాయ.